పదం అనేది వన్యప్రాణి అంటాం. తెలుగులో వన్యప్రాణి అంటే ఇంగ్లీష్లో వచ్చే వరకు వైల్డ్ లైఫ్ అంటాం. మొట్టమొదటి దీన్ని సరైన అర్థం అనేది మనం తెలుసుకోవాలి. వైల్డ్ లైఫ్ అంటే ఏంటి అనేది. నేను ఒక ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తాను. ఎట్లయితే ప్రెజెంటేషన్ జరుగుతూ ఉంటే దాన్ని మీకు ఈ ఇష్యూస్ అన్ని కూడా డీటెయిల్ గా మీతో నేను షేర్ చేస్తాను. చేంజ్ చేయనీకి అందరికి విజువల్ కనపడుతుందండి? అందరికి ఇస్ ద విజువల్ క్లియర్? క్లియర్ సార్, వెరీ క్లియర్. ఆడియో కూడా క్లియర్ ఉందా? ఆల్సో క్లియర్ సార్. ఓకే, సో టు బిగిన్ విత్, ఈ యునైటెడ్ నేషన్ స్పాన్సర్డ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సెలబ్రేషన్ గ్రీటింగ్స్ అందరికీ నేను అందజేస్తున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఈ 3rd మార్చ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే మన పరిసరాల్లో ఉన్న చెట్లు జంతువులు అవి క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉండగలుగుతాము. మన మనుగడ మన బతుకు వాటి మీద ఆధారపడి ఉంటుంది. సైంటిస్ట్ ఏం చెప్తారంటే వైల్డ్ యానిమల్స్ డు నాట్ రిక్వైర్ మ్యాన్, బట్ మ్యాన్ రిక్వైర్స్ వైల్డ్ యానిమల్స్. మనం లేకుంటేనే వాటికి సంతోషం, కానీ అవి లేకుంటే మనం బతకలేము. కాబట్టి ఈ మెసేజ్ అనేది ప్రతి ఒళ్ళు అండర్స్టాండ్ చేసుకొని ఈ మెసేజ్ను స్ప్రెడ్ చేస్తే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కానీ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కానీ కొద్దిగా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ వైల్డ్ లైఫ్ అంటే ఏంటి, వాటి వలన మనకు ప్రయోజనాలు ఏంటిది, తర్వాత వన్యప్రాణి మన ఈ ప్రపంచంలో ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో ఈకో సిస్టమ్ అంటాం, జీవావరణ, వాటిలో వన్యప్రాణుల పాత్ర ఏంటిది, అవి లేకపోతే మనకి ఎటువంటి నష్టాలు జరుగుతాయి అనేది చూద్దాము. తర్వాత వాటి ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఈ ఇష్యూ మీద, ప్రభుత్వం పాలసీ ఏంటిది, ఈ ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి చట్టాలు యాక్ట్స్ రూపొందించారు అనేది కూడా మనం ఒకసారి చూస్తే మనకు ఇది మొత్తం ఈ పిక్చర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను పవర్ పాయింట్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ పదం చూడండి, ఇక్కడ బయోడైవర్సిటీ అంటాం. దీన్ని తెలుగులో వచ్చే వరకు జీవ వైవిధ్యం అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే వైల్డ్ లైఫ్ అంటే ఓన్లీ యానిమల్స్ అనుకుంటారు. ఇప్పుడు యానిమల్స్ కాదు, మనం మాట్లాడేది వైల్డ్ లైఫ్. లైఫ్ అంటే చెట్లలో కూడా లైఫ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడతామో జంతువులే కాకుండా చెట్లు కూడా దాంట్లోనే వైల్డ్ లైఫ్ లో కలిసి ఉంటుంది. తర్వాత రెండవది, ఈ వైల్డ్ అనే పదం ఏదైతే ఉందో సరి అయిన అర్థం మనం తెలుసుకోవాలి. వైల్డ్ అంటే చాలా మంది ఏమనుకున్నారు, క్రూరం అనుకుంటారు. క్రూర జంతువు, టైగర్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్ అంటాము, చిరుతపులి ప్యాంథర్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్ అంటాము, ఎలిఫెంట్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్ అంటాం. ఇక్కడ ఈ వైల్డ్ అనేది క్రూరం కాదు. వైల్డ్ అంటే న్యాచురల్ గా సహజంగా మన పరిసరాల్లో కనపడేటి, మన పరిసరాల్లో ఉండేటి వాటిని వైల్డ్ అంటే. వైల్డ్ అంటే ఇక్కడ క్రూరం కాదు, వైల్డ్ అంటే న్యాచురల్. న్యాచురల్ ఉన్న యానిమల్స్, న్యాచురల్ ఉన్న ప్లాంట్స్, వీటన్నిటిని కలిపి మనం వైల్డ్ లైఫ్ అంటాము. తర్వాత ప్రపంచంలో చూస్తే కొన్ని లక్షల జాతుల చెట్లు, లక్షల జాతుల జంతువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ కనెక్టెడ్ ఉంటుంది. వాటన్నిటిని కలిపితే దాన్ని మనం ఏమంటామంటే బయోడైవర్సిటీ అంటాం, అంటే జీవ వైవిధ్యం, బయోలాజికల్ డైవర్సిటీ. ఇప్పుడు మీరు ఒక జూకి వెళ్తారు, జూకి వెళ్తే మీకు ఒక సెక్షన్ పక్షులు ఉంటాయి, అక్కడ మీకు కొన్ని వందల జాతుల పక్షులు కనపడతాయి. దెన్ సరీసృపాలు ఒక సెక్షన్లు ఉంటాయి, అక్కడ కొన్ని వందల సరీసృపాలు. ఈ విధంగా అనేక రకాల యానిమల్స్ మీకు కనపడతాయి. అది మీరు జూలో చూడొచ్చు. కానీ మీరు ఒకవేళ సహజమైన ఫారెస్ట్ ఏరియాకి వెళ్తే, న్యాచురల్ ఫారెస్ట్కి వెళ్తే, అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ వైల్డ్ లైఫ్ నేషనల్ పార్క్ కానీ లేకుంటే రిజర్వ్ ఫారెస్ట్ కానీ వెళ్తే అక్కడ అనేక జాతుల చెట్లు జంతువులు కలిసిమెలిసి బతుకుతూ ఉంటాయి. వాటన్నిటిని కలిపి మనం ఏం పదం వాడవచ్చు అంటే బయోడైవర్సిటీ అని చెప్పవచ్చు, అంటే బయోలాజికల్ డైవర్సిటీ. ఈ బయోడైవర్సిటీ అంటే వైల్డ్ లైఫ్ కూడా సుమారు అదే అర్థం ఉంటుంది. సహజమైన ఉన్న చెట్లు జంతువులను కూడా వైల్డ్ లైఫ్ అంటాము. అదే విధంగా మన చుట్టుపక్కల ఉన్న చెట్లు జంతువులు ఏదైతే ప్రాణంతో ఉందో వాటి అన్నిటిని కలిపితే మనం బయోడైవర్సిటీ అంటాం. మన చుట్టుపక్కల ఉన్న బయోడైవర్సిటీని మనం కాపాడాల్సిన చాలా అవసరం ఉంది.
వాటి వలన మనకు లాభాలు ఏంటిదంటే మొట్టమొదటి చూస్తే హెల్త్. మనం ఏమంటాము, మంచి హెల్త్ మెయింటైన్ చేయండి అంటారు. ఇప్పుడు మీ దాంట్లో కూడా చాలా మంది రిటైర్డ్ మెంబర్స్ కూడా ఇప్పుడు పరిచయం చేసుకున్నారు. ప్రతి ఒక్కరు యంగ్ కానీ ఓల్డ్ కానీ చిన్న చంటి పిల్లలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి మంచి హెల్త్ అనేది అవసరం. ఈ మంచి హెల్త్ కొరకు మీ డయట్ బ్యాలెన్స్ డయట్ ఉండాలంటారు. అంటే మీ డయట్లో ప్రోటీన్ ఉండాలి, విటమిన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, మినరల్స్ అండ్ ఆల్ అదర్ ఫ్యాట్స్ ఎవ్రీథింగ్ కూడా ప్రపోర్షనేట్గా ఉండాలి. ఈ మంచి ఫుడ్, ఈ మంచి హెల్త్ మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే మీ చుట్టుపక్కల ఉన్న జాతులతో. ఐదర్ మీ ఫుడ్ లో ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది, లేకుంటే యానిమల్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది. మిల్క్, మీట్, ఎగ్ ఇవన్నీ యానిమల్స్ నుంచి వస్తాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్, గ్రెయిన్స్ ఇవన్నీ మీకు చెట్ల నుంచి వస్తాయి. సో వివిధ రకాల చెట్లు, వివిధ రకాల జంతువులను మన ఓన్ మంచి హెల్త్ కొరకు మనం వాటిని వాడుకుంటా ఉంటాం. అదేవిధంగా కొంతమంది ఈ జీవ వైవిధ్యం వలన డబ్బులు సంపాదిస్తారు, ఫార్మింగ్ చేస్తారు. ఒక ఫార్మర్ ఉన్నాడు, ఆయన క్రాప్ కల్టివేట్ చేస్తాడు. కొంతమంది హార్టికల్చర్ ఆర్చర్డ్స్ రైజ్ చేస్తారు. కొంతమంది ఫిష్ పాండ్ క్రియేట్ చేసి దాంట్లో ఫిష్ పెంచుతారు. కొంతమంది పౌల్ట్రీ పెట్టి పౌల్ట్రీ వలన లాభం పొందుతారు. ఈ విధంగా ఈ జీవ వైవిధ్యాన్ని వాడుకొని మనం దాన్ని బిజినెస్ రూపంలో ఫార్మింగ్ చేసి కూడా మనం వెల్త్ అనేది సంపాదిస్తాం. ఫుడ్ మీకు ఇప్పుడు చెప్పినట్టు రకరకాల ఫుడ్ మనకు నేచర్ నుంచి వస్తుంది. తర్వాత మనం సిటీలో ఉన్న వాళ్ళు మనం చాలా లక్కీ అనుకోండి మీరు, ఎందుకంటే మీకు గ్యాస్ సిలిండర్ ఉంటుంది. ఒక గ్యాస్ సిలిండర్ కాగానే మీరు ఫోన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 2-3 డేస్లో మీకు గ్యాస్ సిలిండర్ డెలివర్ అవుతుంది. ఎప్పుడు కూడా మీకు ఏమి కొరత అనిపించలేదు. కానీ ఒక్కసారి మీరు రూరల్ ఇండియాకి వెళ్ళండి, రూరల్ ఏరియాస్కి వెళ్తే ఫారెస్ట్ దగ్గర ఉన్న విలేజెస్లో ఓ 10% ఇళ్లలో కూడా గ్యాస్ ఉండదు. 90% పైగా ఆ ఫ్యామిలీస్లో వంట చేయాలంటే చుట్టుపక్కలకి వెళ్ళి అక్కడ ఎండి పుల్లలు, ఫైర్వుడ్ సేకరించి తీసుకొచ్చి వాటి వలన అవి ఎనర్జీను యూజ్ చేసుకుంటారు. ఈ కొన్ని లక్షల వేల కోట్ల టన్ల ఫైర్వుడ్ అనేది మనకు నేచర్ నుంచి వస్తుంది, మన బయోడైవర్సిటీ నుంచి. ఒకవేళ ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలంటే మన జీడిపిలో సంపాదించిన డబ్బులు కూడా ఇండియాకి సరిపోవు, అంత మనకు ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది గ్యాస్. సో మాక్సిమం మనకు ఈ ఫ్యూల్ నీడ్స్ అన్ని కూడా మన పరిసరాల్లో ఉన్న చెట్లు వాటి వలన మనకు ఫుల్ఫిల్ అవుతుంది. దీనికి ఎప్పుడు కూడా మనం గమనించాము, దీనికి ఒక వాల్యూ పెట్టాము. ఒకవేళ చూస్తే కొన్ని వేల కోట్ల రూపాయల లాభం అనేది మనకు చుట్టుపక్కల నుంచి వస్తూ ఉంది. తర్వాత అది డైరెక్ట్ బెనిఫిట్ నేను చెప్పేది మీకు, ఫుడ్, వాటర్, ఫుడ్, తర్వాత ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్, మీట్, ఎగ్స్, ఫైర్వుడ్ ఇవన్నీ డైరెక్ట్ బెనిఫిట్. ఇది కాకుండా ఇండైరెక్ట్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఫారెస్ట్ ఉండడం వలన, చుట్టుపక్కల చెట్లు ఉండడం వలన మీ గాలి అనేది అన్పొల్యూటెడ్ ఎయిర్ మీకు కావాలంటే చుట్టుపక్కల మీకు ఒక ఫారెస్ట్ ఏరియా కానీ గ్రీనరీ ఉండాలి. అప్పుడు మీకు ట్రీస్ నుంచి రిలీజ్ అయిన ఆక్సిజన్ వలన మీకు ఒక సేఫ్ ఆక్సిజన్తో కూడిన ఎయిర్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. వర్షాకాలం సకాలంలో వర్షాలు పడితే ఆ ఫారెస్ట్ ఉన్న ఏరియాలో వర్రేలు, వాగులు కలిసి పెద్ద వాగు అయి అది వచ్చి మీ డ్యామ్లో పడితే, డ్యామ్లో వాటర్ స్టోర్ అయితే మీకు డ్రింకింగ్ వాటర్ కానీ, అగ్రికల్చర్కు వాటర్ కానీ, లేకుంటే పవర్ ఉత్పత్తి కానీ అన్ని ఆ వాటర్ వలన జరుగుతుంది. ఇది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చూస్తే మీకు ఫారెస్ట్ వల్లనే మీకు ఫుడ్ కూడా, వాటర్ సప్లై, కరెంట్ సప్లై ఇవన్నీ కూడా మీరు ఫారెస్ట్ మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఒకవేళ ఆ డ్యామ్ క్యాచ్మెంట్ ఏరియాలో ఫారెస్ట్ లేదనుకోండి, వర్షాలు పడలేదనుకోండి, డ్యామ్ నిండదు. డ్యామ్ నిండకపోతే మీకు పవర్ ఉత్పత్తి ఉండదు, డ్రింకింగ్ వాటర్ ఉండదు, మీకు ఇంకా పవర్ సప్లై కానీ వాటర్ సప్లై ఉండదు, అగ్రికల్చర్ ఉండదు, ఫుడ్ కూడా ఉండదు. కాబట్టి అన్ని కూడా లింక్డ్ ఉంటుంది. అందుకని నేచర్లో ఏమంటామంటే ప్రతి ఒక్క ప్లాంట్, ప్రతి ఒక్క చెట్టు ఇస్ పార్ట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ లైఫ్. అంటే సాలె పురుగు జాల, స్పైడర్ వెబ్ ఎట్లా ఇటు ఉంటుందో అన్ని ఒక్కొక్క స్ట్రాండ్ కనెక్టెడ్ గా ఉంటుంది. చాలా డెలికేట్ గా అల్లేసి ఉంటుంది అది. దాన్ని కొద్దిగా మనం కదిలిస్తే అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంత డెలికేట్ గా మన ఈకో సిస్టమ్ కూడా ఉంది. చెట్లు, జంతువులు అన్ని కూడా కూడి ఒక సాలె పురుగు జాల లాగా క్లోజ్ గా ఇంటర్ ఓవన్ ఉంది, క్లోజ్ కనెక్టెడ్. అది ఎంత డెలికేట్ ఉందో మన ఈ ఈకో సిస్టమ్ కూడా అంత డెలికేట్ ఉంది. దీంతో మనం ఏదన్నా యానిమల్స్ ను హంట్ చేసి వాటి సంఖ్యను మనం తగ్గించిన, టైగర్స్ ను హంట్ చేసి టైగర్స్ అంతరించిపోయేటట్టు చేసిన, చెట్లు నరికేసి ఫారెస్ట్ లేకుండా టింబర్ కొరకు చెట్లు నరికిన, ఇవన్నీ కూడా ఆ కాంప్లెక్స్ వెబ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇకలాజికల్ బ్యాలెన్స్ డ్యామేజ్ అయ్యి మనకు దెబ్బ ఫైనల్ గా హ్యూమన్ బీయింగ్స్ మీదనే పడుతుంది. ఈ చుట్టుపక్కల జాతులు ఉండడం వలన మనకు ఎన్నో లాభాలు, ఎన్నో మనకు వసతులు అనేది కూడా కలుగుతుంది.
కానీ మనం మర్చిపోవద్దు, మనం కూడా ఈ సాలెపురుగు జాలాలో ఒక భాగం. దీని బయట లేం మనం కూడా దీంట్లోనే కనెక్టెడ్ ఉన్నాం. ఏ ఏ ఎన్ని రోజులైతే ఈ వెబ్ అనేది సేఫ్గా ఉంటుంది, మీరు సేఫ్గా ఉంటుంది. ఒకసారి వెబ్ డ్యామేజ్ అయింది అనుకోండి, మన సర్వైవల్ కూడా ఇట్ విల్ బి ఏ బిగ్ క్వశ్చన్ మార్క్ వెదర్ యూ కెన్ సర్వైవ్ ఆర్ నాట్ అనేది. తర్వాత ఈ జీవ వైవిధ్యం అనేది జాతులు ఒకటే కాదు, మీకు అనేక రకాల జీవావరణ ఇకో సిస్టమ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్స్ ఉన్నాయి, ఓషన్స్ ఉన్నాయి, రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది. ఇవి కూడా వివిధ రకాల ఇకో సిస్టమ్ అంటాం. సో ఎన్ని రకాల ఇకో సిస్టమ్స్ ఉంటే అన్ని జాతులు ఎక్కువ ఉంటాయి. సో మీకు ఎక్కువ జాతుల చెట్లు జంతువులు కావాలంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఇకో సిస్టమ్ అన్నిటిని కూడా మనం కాపాడితేనే అనేక రకాల జాతులు కూడా ఈ భూమి మీద బతకగలుగుతుంది. అదొకటే కాకుండా ఇప్పుడు ఒక జాతి ఉంది అనుకోండి, దాన్ని మనం స్పీషీస్ అంటాం. స్పీషీస్ కింద ఏముంటుందంటే పాపులేషన్ ఉంటుంది. ఒక్కొక్క స్పీషీస్ లో కొన్ని లక్షల కోట్ల ఇండివిజువల్స్ ఉంటారు. ఈచ్ ఇండివిజువల్ లో ఒక జెనెటిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది, జెనెటిక్ కోడ్ అంటాం దాన్ని. ఈచ్ ఇండివిజువల్ ఉన్న జెనెటిక్ కోడ్ కూడా పార్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ. దీన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసి ప్రిజర్వ్ చేయాల్సిన చాలా అవసరం ఉంది. ఇవాళ రేపు మీరు మార్కెట్కి వెళ్ళండి, మీరు ఫ్రూట్ కొన్నా, వెజిటేబుల్ కొన్నా, లేదంటే పౌల్ట్రీలో పోయి మీరు చికెన్ కొన్నా, ఫిష్ కొన్నా, అన్ని కూడా మీకు హైబ్రిడ్స్ వస్తున్నాయి ఇవాళ రేపు. ఈ హైబ్రిడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే నేచర్ లో ఉన్న బెస్ట్ ఇండివిజువల్స్ నుంచి కలెక్ట్ చేసిన జీన్స్ ద్వారా ఒక మేలైన రకం అంటే హైబ్రిడ్ అనేది చేస్తారు. ఈ హైబ్రిడ్ తో లాభం ఏంటంటే ఎక్కువగా మీకు ప్రొడక్షన్ పెరుగుతుంది, తొందరగా మీకు కాపు వస్తుంది, డిసీజెస్ రాకుండా ఉంటుంది, తక్కువ వాటర్తో ఉత్పత్తి చేయవచ్చు. ఇవన్నీ కూడా మంచి గుణాలు మనం నేచర్ నుంచి కలెక్ట్ చేస్తాం. కాబట్టి నేచర్ లో ఉన్న జెనెటిక్ క్యారెక్టర్స్ విదిన్ ది పాపులేషన్ ను కూడా మనం ప్రిజర్వ్ చేయాల్సింది ఉంది. సో మీకు కన్క్లూజన్ లో ఏం చెప్తానంటే బయోడైవర్సిటీ అంటే 3 లెవెల్స్ ఉంటుంది. ఒకటేమో మీకు జాతీయ స్పీషీస్ డైవర్సిటీ, రెండవది ఈకోసిస్టమ్ డైవర్సిటీ, మూడవది జెనెటిక్ డైవర్సిటీ. ఇప్పుడు ఈ సింపుల్ డయాగ్రామ్ చూడండి. దీన్ని మనం ఏమంటామంటే ఫంక్షనింగ్ ఆఫ్ ఇకలాజికల్ సిస్టమ్. ఇక్కు అంటే ఇకాలజీ, ఇకాలజీ అంటే మీ పరిసరాలు, మీ చుట్టుపక్కల ఏదైతే సిస్టమ్ లో మీరు జీవిస్తున్నారో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఈకోసిస్టమ్. మీ చుట్టుపక్కల ఈకోసిస్టమ్ లో ఏముంది? దెర్ ఆర్ 2 పార్ట్స్ ఇన్ దట్ ఈకోసిస్టమ్. ఒకటి ఫిజికల్ ఎలిమెంట్స్ అంటాం, ఫిజికల్ అంటే లైఫ్ లేదు, ఓన్లీ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ఎలిమెంట్. రెండవది బయాలజికల్ ఎలిమెంట్, బయాలజికల్ ఎలిమెంట్ మీన్ విత్ లైఫ్. సో ఫిజికల్ ఎలిమెంట్స్ లో మన చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి చదువు చెప్తా ఉంటే పేరెంట్స్ ఏం చెప్తారంటే ఎట్లయితే మీరు దేవుణ్ణి పూజిస్తారో ఈ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ పంచభూతాలను కూడా మనం పూజించాలి. ఇవి లేకుంటే మన లైఫ్ అనేది ఉండదు, ఈ భూమి మీద బతకలేము. మనమే కాదు, ఏ జంతువు ఏ చెట్టు కూడా బతకలేదు. ఈ పంచభూతాలను ఏదైతే దేవుణ్ణి మనం ప్రార్థిస్తామో ఆ విధంగా దీన్ని కూడా ప్రార్థించాలి, దీన్ని మనం రక్షించాలి. ప్రార్థన ఒకటే కాదు, దీన్ని రక్షించాలి, దీన్ని పొల్యూట్ చేయకూడదు, దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. దీంట్లో మనం చూడండి, భూమి అంటాం, భూమి అనే వరకు సాయిల్, జల్ అంటే వాటర్, వాయు అంటే గాలి, అగ్ని అంటే సూర్యుడు, ఆకాశం అంటే స్పేస్. ఈ అన్నిటిని కలిసి మనం పంచభూతాలు అంటాం. ఏ ఒక్క దాంట్లో కూడా లైఫ్ లేదు. మీకు సాయిల్ లో లైఫ్ లేదు, వాటర్ లో లేదు, ఎయిర్ లో లేదు, సన్ లో లేదు, స్పేస్ లో లేదు. దే ఆర్ లైఫ్లెస్. బట్ ఇవి ఉండడం వలన రైట్ సైడ్ లో ఉన్న బయాలజికల్ ఎలిమెంట్స్ లో లైఫ్ అనేది ఉండగలుగుతాయి. ప్లాంట్స్ అనేది పెరగగలుగుతాయి, జంతువులు అనేది ప్లాంట్స్ ను ఆహారంగా తీసుకొని అవి బతకగలుగుతాయి, ప్లాంట్స్ యానిమల్ కలిపి మనం ఆహారంగా తీసుకొని మనం బతకగలుగుతాం. కాబట్టి ఈ ఈకో సిస్టమ్ ఎప్పుడు దాకా అయితే సక్రమంగా పని చేస్తుందో అప్పుడు మనం ఏమంటామంటే ఇకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. అంటే సమతుల్యత, జీవావరణలో సమతుల్యత ఉంది కాబట్టి సక్రమంగా పనిచేస్తుంది. ఇది ఎప్పుడో సక్రమంగా పనిచేస్తే అప్పుడు దాకా మనకు మనకు ఎటువంటి డిఫికల్టీ కానీ మనకు ఎటువంటి థ్రెట్ అనేది ఉండదు. బట్ ఎప్పుడైతే ఈకలాజికల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుందో మన మీద కూడా ఒత్తిడి పడుతుంది. ఇక మన సర్వైవల్ కూడా ఒక పెద్ద చిహ్నం ఉంటుంది, ఒక క్వశ్చన్ ఉంటుంది. తర్వాత ఇక 2 రాసిన తర్వాత థర్డ్ ఒకటి ఉంది చూడండి, మైక్రో ఆర్గానిజం. దీన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ముఖ్యంగా ఇప్పుడు కరోనా ఉండే టైంలో ప్రతిరోజు మీరు వైరస్ 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 అని దాని మీదనే మీ దృష్టి ఉంటుంది. ఈ మైక్రో ఆర్గానిజం కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇకోసిస్టమ్. దీనిలో మీకు బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, వైరస్ ఉంటాయి, అనేక సింగిల్ సెల్డ్ క్రియేచర్ దేన్నైతే మీరు మైక్రోస్కోప్ లో చూడాల్సిన అవసరం ఉంటుంది, అటువన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్.
ఇప్పుడు మనకు నేచర్ లో మైక్రో ఆర్గానిజం లేనిది మీకు యానిమల్స్ ఉండవు, ప్లాంట్స్ ఉండవు. యానిమల్ ప్లాంట్స్ ఉండాలంటే మీకు మైక్రో ఆర్గానిజమ్స్ అని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనల్ గా డికంపోజిషన్ అని జరిగేది మైక్రో ఆర్గానిజం వలన. మళ్ళీగా రా మెటీరియల్ గా తయారు చేయాలి, వేస్ట్ మెటీరియల్ ను రా మెటీరియల్ గా తయారు చేయాలంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఉండాలి. మన శరీరంలోనే సుమారు ప్రతి ఒక్క యావరేజ్ ఒక హ్యూమన్ బీయింగ్ శరీరంలో 1.5 to 2 lakh మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. మన బాడీకి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి. మీ డైజెషన్ లో తోడ్పడుతుంది, మీ సిస్టమ్ ఫంక్షనింగ్ లో తోడ్పడుతుంది. కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, దే ఆర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇప్పుడు చూడండి ఈ ఈకో సిస్టమ్ అనేది ఎట్లా పనిచేస్తుంది. మీకు చెప్పాను కదా, మన సాయిల్ నుంచి మాయిశ్చర్ తీసుకుని వేర్ల ద్వారా మాయిశ్చర్ కానీ లవణాలు అంటారు, న్యూట్రియంట్స్. వేర్లు ఏం చేస్తాయంటే భూమిలో ఉన్న లవణాలు న్యూట్రియంట్ తీసుకుంటాయి, భూమిలో ఉన్న సాయిల్ ను పీల్చుకుంటది, సూర్యుడి నుంచి ఎనర్జీ తీసుకుంటాయి, శక్తి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్ గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆహారం అనేది ఉత్పత్తి చేస్తుంది. ఆ ఆహారం పిండి పదార్థం అంటది, అని స్టార్చ్ అంటాము. ఈ చెట్లు ఎందుకు ఉత్పత్తి చేస్తుంది అంటే చెట్లకు కూడా ఆహారం అనేది అవసరం. తర్వాత వర్షాకాలం అయిపోయినాక చెట్ల మీద ఆకులు ఉండవు, ఆకులు రాలిపోతాయి ఎండాకాలం, అప్పుడు కూడా ఫుడ్ అనేది అవసరం. కాబట్టి చెట్టు ఏం చేస్తుంది అంటే ఉత్పత్తి చేసిన ఆహారం అనేక ప్లేసెస్ లో దాన్ని స్టోర్ చేసుకుంటది, నిల్వ చేసుకుంటది. ఎక్కడెక్కడ అంటే ఆకులలో, మెయిన్ ట్రంక్ లో, ట్విగ్స్ లో, రూట్స్ లో, ఫ్లవర్స్ లో, ఫ్రూట్స్ లో, బెరడు బార్క్ లో, ఇవన్నీ ప్లేసెస్ లో కూడా అవి ఆహారాన్ని స్టోర్ చేసుకుంటది. ఈ స్టోర్ చేసుకున్న ఆహారాన్ని శాకాహారీ జంతువులు ఆహారం రూపంలో తీసుకుంటాయి. ఈ శాకాహారీ జంతువుల సంఖ్య పెరిగిన తర్వాత మాంసాహారీ జంతువులు శాకాహారీ జంతువుల మీద వేటాడి ఆ ఫుడ్ ను తన శరీరానికి దించుకుంటది. దీన్ని మనం ఏమంటామంటే ఫ్లో ఆఫ్ ఎనర్జీ అంటాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఇండివిజువల్ టు వన్ క్రియేచర్ టు అనదర్ క్రియేచర్. ఇది చాలా వెల్ డాక్యుమెంటెడ్ సిస్టమ్ ఇది. తర్వాత దీంట్లో కొన్ని వేస్ట్ మెటీరియల్ కూడా వెళ్తుంది. వేస్ట్ మెటీరియల్ ఏమేమి ఉంటుంది? అన్యూజ్డ్ లీవ్స్, అన్యూజ్డ్ బ్రాంచెస్, అన్యూజ్డ్ వుడ్ ఆర్ డ్రాపింగ్స్, మన పెంటుకలు, పేడ, వాట్ ఎవర్ వి డిశ్చార్జ్ as this thing excreta, all those are called as waste material, but they are not actually waste. This waste material microorganism ద్వారా డికంపోజ్ అయి మళ్ళీ సాయిల్ లో న్యూట్రియంట్ రూపంలో కలుస్తుంది. మళ్ళీ వేర్ల ద్వారా మళ్ళీ ఆహారం ఉత్పత్తి చేసి మళ్ళీ ఫుడ్ కన్సంప్షన్, యూటిలైజేషన్, డికంపోజిషన్ అండ్ రీసైక్లింగ్, ఈ విధంగా ఒక ఫ్యాక్టరీ లాగా అన్నట్టు ఇది సక్రమంగా నడుస్తూ ఉంటుంది. దీన్ని మనం డిస్టర్బ్ చేయకపోతే నేచర్ నుంచి మనకు కావాల్సిన అన్ని కూడా మనకు లభ్యం అవుతుంది, ఇకలాజికల్ బ్యాలెన్స్ కూడా దెబ్బతినదు. కానీ మానవ జాతి ఎట్లా అంటే దీన్ని వీఆర్ నాట్ అలవింగ్ దిస్ ఈకోసిస్టమ్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. మహాత్మా గాంధీ గారు చెప్పారు, నేచర్ హెస్ ఎనఫ్ టు మీట్ ఆల్ యువర్ నీడ్స్ బట్ నాట్ యువర్ గ్రీడ్. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే నీడ్ కాదు, గ్రీడ్ మీద. వీ వాంట్ టు ఎర్న్ మనీ వెరీ క్విక్లీ, వీ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. పంచుకోవడం, అందరితో పంచుకోవడం అనేది అలవాటు లేదు. నాకు కావాలి, నాకే ఉండాలి, నేనే సంపాదించుకోవాలి అని ఆ గ్రీడ్ వలన మన ఈకో సిస్టమ్ మీద బాగా ఒత్తిడి వేస్తున్నాము. ఇకలాజికల్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతా ఉంది, పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ అవుతా ఉంది, గ్లోబల్ వార్మింగ్ కు గురి అవుతున్నాం, మనం క్లైమేట్ చేంజ్ కు గురి అవుతున్నాము. వర్షాలు సక్రమంగా పడడం లేదు, పడితే మరీ ఎక్కువ పడుతుంది, లేకుంటే డ్రౌట్ ఉంటుంది. అయితే ఫ్లడ్ ఆర్ డ్రౌట్, యూనిఫామ్ రెయిన్ఫాల్ అనేది చూసి చాలా ఏళ్ళు అయిపోయింది మనకు. ఇవన్నీ కూడా మనం మార్పులు గమనించి చర్యలు తీసుకోకపోతే వచ్చే 20-30 ఏళ్ళు చాలా కష్టాలు ఎదురవుతాం అనేది సైంటిస్ట్ చాలా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ ప్రశ్న మీకు చెప్పాను, మన చుట్టుపక్కల అనేక రకాల జాతులు ఉన్నాయి. సుమారు ఎస్టిమేట్ ఏం చెప్తారంటే ఒక కోటి జాతులు, అంటే 1 crore ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఈ ఎర్త్ భూమి మీద నివసిస్తున్నాయి. ఈ 1 crore స్పీషీస్ లో మానవ జాతి 1 స్పీషీస్ అమంగ్ 1 crore స్పీషీస్. యు ఆర్ నాట్ అబౌవ్ దిస్ డైవర్సిటీ, యు ఆర్ పార్ట్ ఆఫ్ ద డైవర్సిటీ. మనం ఈ కోటి జాతితో మనం ఈ ఎర్త్ ను మనం షేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వనరులు ఎంతైతే మీకు హక్కు ఉందో అంతే హక్కు జంతువులకు కూడా ఉంది. దీంట్లో చాలా రకాల జంతువులు మనకన్నా ముందే ఈ భూమి మీదకి వచ్చినాయి. మనం వచ్చింది 4 million years బ్యాక్, బట్ యానిమల్స్ ఆర్ దేర్ 1 billion 2 billion years బ్యాక్ కూడా లైఫ్ ఫార్మ్స్ ఉండేది. సో చాలా రకాల జంతువులు, చాలా రకాల చెట్లు మనకన్నా ముందే ఈ భూమి మీదకి వచ్చినాయి. కాబట్టి వాటికి మనకన్నా ఎక్కువ హక్కు వాటికి ఉంది మన ఈ రిసోర్సెస్ మీద. కానీ మనం ఈ వాటితో పెంచకుండా మనకే కావాలని
ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ద్వారా మనం దాన్ని డిస్టర్బ్ చేస్తా ఉన్నాము. ఈ కోటి జాతులు సుమారు మనం తెలుసుకున్నది ఓన్లీ 18% ఆఫ్ ద లైఫ్ మనకు తెలుసు. ఇంకా 82% ఆఫ్ ద లైఫ్ మనకు ఏ జాతులు ఎక్కడున్నాయి, ఏంటి దాని వలన ఇంకా మనం స్టడీ చేయలేదు. స్టడీ జరుగుతా ఉంది. కానీ ఈ లోపల అన్‌ఫార్చునేట్‌లీ చాలా స్పీషీస్ అంతరించిపోతా ఉన్నాయి. ఎక్స్‌టింక్షన్ అంటాం దాన్ని. అంతరించిపోతా ఉన్నాయి. మన ఒత్తిడి వలన, మార్పుల వలన, ఫారెస్ట్ డిస్ట్రాయ్ చేయడం వలన, పొల్యూషన్ వలన, కెమికల్స్‌ను వాటర్‌లో వదలడం వలన, సాయిల్‌లో ఫెర్టిలైజర్ వేయడం వలన, పెస్టిసైడ్ చల్లడం వలన అనేక క్రిమికీటకాలు, సూక్ష్మ క్రిములు, అనేక రకాల జంతువులు, చెట్లు కూడా స్లోగా వాటి పాపులేషన్ తగ్గి లాస్ట్‌కి ఒక స్టేజ్ వస్తది. అంతరించిపోయే ప్రమాదంలో వచ్చి అంతరించిపోతా ఉన్నాయి. ఈ అంతరించిపోయే రేట్ అనేది చాలా స్పీడ్‌గా పోతా ఉంది. ఇది మనకు మంచిది కాదు అని మనకు ఉన్న సైంటిస్ట్ చెప్తా ఉన్నారు. కాబట్టి ఆల్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్ యానిమల్‌ను మనం కాపాడాలి. తర్వాత చాలా మంది ఏమంటారంటే ఇండియా ఇస్ ఎ పువర్ కంట్రీ, ఇండియా ఇస్ అన్ అండర్ డెవలప్డ్ కంట్రీ. కాబట్టి దేవుడు మనకు సక్రమైన సరైన వరాలు ఇవ్వలేదని. మెనీ పీపుల్ బ్లేమ్ గాడ్ దట్ ఇండియా ఇస్ ఎ పువర్ కంట్రీ. బట్ ఇఫ్ యు సీ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫార్చునేట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడు జీవ వైవిధ్యం గొప్పగా ఉన్న దేశాలను లెక్క పెడితే ఒక 15, 16, 17 లెక్క పెడితే దాంట్లో ఇండియా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. ఇక్కడ మీకు 17 దేశాలు మీరు చదవచ్చు. దీంట్లో కొన్ని ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి, కొన్ని సౌత్ అమెరికన్ ఉన్నాయి, కొన్ని ఆఫ్రికన్. ఈ 3 కాంటినెంట్స్ లో ఉన్న ఈ 17 కంట్రీస్ ఏదైతే ఉందో దీంట్లో చాలా గొప్ప జీవ వైవిధ్యం ఉంది. అంటే రిచ్ బయోడైవర్సిటీ. దీంట్లో ఇండియా కూడా ఉంది. కాబట్టి మనం కంప్లైంట్ చేయనికి లేదు. నేచర్ ఇస్ నాట్ కైండ్ టు అస్ అని చెప్పనికి లేదు. నేచర్ ఇస్ మోర్ దెన్ కైండ్ టు యూ. బట్ వీఆర్ నాట్ యూజింగ్ ద నేచర్ ప్రాపర్లీ. వీఆర్ ఓవర్ ఎక్స్‌ప్లాయిటింగ్ నేచర్. దానివల్ల మనకు కష్టాలు వస్తున్నాయి కానీ అదర్వైజ్ నేచర్ ను మనం బ్లేమ్ చేయనికి లేదు. మీకు తెలుసో లేదో చాలా సార్లు సమ్మర్ వచ్చే వరకు వాటర్ షార్టేజ్ ఉంటుంది. చాలా టౌన్స్ అండ్ సిటీస్ లో సరిపోను తాగనికి నీళ్ళు ఉండదు, వాటర్ షార్టేజ్ ఉంటుంది. కొంతమంది ఇల్లు తాళం వేసుకొని కూడా ఇంకొక ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. క్రాప్ కల్టివేట్ చేయాలంటే నీళ్ళు ఉండదు, తాగనికి నీళ్ళు ఉండవు, పశువులకు నీళ్ళు ఉండవు, చెరువులు కుంటలు ఎండిపోతాయి. ఇవన్నీ అయితే మనం ఎవరిని బ్లేమ్ చేస్తామంటే రెయిన్ గాడ్ ను బ్లేమ్ చేస్తారు. సరిగా రెయిన్ గాడ్ హెస్ నాట్ గివెన్ అస్ ఎనఫ్ రెయిన్ అనేది. ఒకవేళ మీరు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూస్తే వీఆర్ మోర్ దాన్ ఫార్చునేట్. వరల్డ్ ది యావరేజ్ rainfall is 550 millimeters. Average rainfall in the world. Our rainfall is 850 millimeters. వరల్డ్ యావరేజ్ కన్నా 300 మిల్లీమీటర్ ఎక్కువ వర్షపాతం ఇండియాలో ఉంది. యాక్చువల్లీ ఇండియా ఎటువంటి దేశం అంటే మనం వాటర్ షార్టేజ్ గురించి అసలు మాట్లాడకూడదు. అంత రెయిన్ మనకు వస్తా ఉంది. బట్ ఉన్న రెయిన్ వాటర్ ను సరిగా మనం హార్వెస్ట్ చేయడము, ట్యాప్ చేయడము, యూజ్ చేయడం అని సైంటిఫిక్ గా యూజ్ చేయడం అనేది జరుగుతలేదు. కాబట్టి ఎక్కడైతే హెవీ రెయిన్ ఫాల్ పడుతుందో రెయినీ సీజన్ వాటర్ అంతా వేస్ట్ అయిపోయి నాలా రివర్ నుంచి సముద్రంకి వెళ్ళిపోతుంది. ఎండాకాలం వచ్చే వరకు వాటర్ షార్టేజ్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ టు ప్రాపర్లీ యూటిలైజ్. మన కంట్రీలో మనం రెయిన్ వాటర్ ఓన్లీ 9 to 10% ఆఫ్ రెయిన్ వాటర్ మాత్రం మనం యూజ్ చేస్తా ఉన్నాము. 90% ఆఫ్ ద రెయిన్ వాటర్ వేస్ట్ పోతా ఉంది. ఆ విధంగా చూస్తే మనకు చాలా ఇప్పుడు ఇకోలాజికల్ డిస్టర్బెన్స్ అనేది చాలా జరుగుతుంది. కొన్ని నదులు అయితే ఎండిపోతా ఉన్నాయి. సమ్మర్ వచ్చే వరకు వాటర్ ఉండడం లేదు. కొన్ని ఫారెస్ట్ ఏదైతే క్రిటికల్ గా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మడ అడవులు, సముద్రం తీరిన మడ అడవులు ఉండాలి, అవన్నీ కూడా మెల్లగా మాయమైపోయి ఆ ఫారెస్ట్ డిసపియర్ అవుతోంది. ఈ మడ అడవులు లేకపోతే మనకు ఈ సైక్లోన్స్ ఇవన్నీ వస్తే మనకి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు. ఎప్పుడైనా సైక్లోన్ వస్తే మీరు రిపోర్ట్ తీసుకోండి, మాడ అడవులు వెనుక ఉన్న విలేజెస్ సేఫ్ ఉంటాయి. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లేని ఏరియాస్ లో ధ్వంసం, డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉన్న ఏరియాలో మీకు డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇటువంటిని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సుమారు 10 to 20% ఆఫ్ ద లైఫ్ ఆల్రెడీ అంతరించిపోయింది. ఇంకా 1/3 ఆఫ్ ద లైఫ్ ఇస్ అండర్ థ్రెట్ ఆఫ్ ఎక్స్టింక్షన్. అంటే అంతరించిపోయే ప్రమాదం స్టేజ్ కు వచ్చేసినాయి. ఏది 21%, క్షీరదారిలో 21%, సరీసృపాలు 28%, పక్షులలో 12%, ఉభయ జాతిలో 30%, మంచినీటి చేపలను 37%, చెట్లలో 70%, క్రిమికీటకాలు 35%. అంటే యావరేజ్ తీస్తే ఒక 1/3 అన్నట్టు. 3 జాతులలో ఒక జాతి మీద ఒత్తిడి ఉంది. పాపులేషన్ పడిపోవడము, అంతరించిపోయే స్టేజ్ కు రావడం అనేది ఇప్పుడు జరుగుతా ఉంది. ఇది చాలా చాలా డిస్టర్బింగ్. వరల్డ్ లో సైంటిస్ట్ ఏమంటారంటే మనం దీన్ని రక్షించకపోతే
నెక్స్ట్ 30-40 ఇయర్స్లో మనకు చాలా కష్టాలు ఎదుర్కొంటాం మనం. ఈ ప్రొటెక్టింగ్ ఆల్ దీస్ స్పీషీస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఎంత చేసినా కూడా సుమారు 33% ఆఫ్ ద లైఫ్ ఇస్ అండర్ థ్రెట్. దేని వలన దీని సంఖ్య పడిపోతుంది, దేని వలన దీనికి అంతరించిపోయే థ్రెట్ అనేది, దీని మీద ప్రమాదం ఎందుకు ఉందంటే ఇక్కడ కారణాలు ఉంది చూడండి. ఒకటేమో ఫారెస్ట్ ను కొట్టేయడము. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మోర్ దెన్ 55% ఆఫ్ ద ఏరియా, భారతదేశంలో ఉన్న ల్యాండ్ ఏరియాలో 55% పైగా అడవుల కింద ఉండేది. ఈ రోజు 20% కూడా లేకుండా అయిపోయింది. సో మోర్ దెన్ 100% ఆఫ్ ద ఫారెస్ట్ మనం కోల్పోయాం. 55% నుంచి 20%కి వచ్చేసాం. సో డిగ్రేడేషన్ ఆఫ్ ఫారెస్ట్ లాస్ అనేది, దీనివల్ల మన క్లైమేట్ చేంజ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మీరు ఇంటా ఉంటారు, ప్యారిస్ అకార్డ్ అంటారు, తర్వాత జపాన్ లో మీటింగ్ అవుతుంది, ఇండియాలో మీటింగ్, అనేక దేశాలలో మీటింగ్ చేస్తా ఉన్నారు. దేని మీద అంటే క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ ఎట్లా మనం ఆపగలగాలి, ఎట్లా దీన్ని స్టాప్ చేయాలి. గ్లోబల్ వార్మింగ్ అని విన్నారు మీరు, అంటే సుమారు వరల్డ్ యావరేజ్ టెంపరేచర్ 2 degrees కు ఇంక్రీజ్ అవుతా ఉంది. ఆల్రెడీ 1 degree ఇంక్రీజ్ అయిపోయింది. నెక్స్ట్ 15-20 years లో ఇంకొక డిగ్రీ ఇంక్రీజ్ అవుతుంది. 2 degrees యావరేజ్ నా మనకు వరల్డ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే చాలా చేంజెస్ వస్తాయి. రెయిన్ఫాల్ ప్యాటర్న్ లో చేంజెస్ వస్తుంది, అగ్రికల్చర్ ప్యాటర్న్ లో చేంజెస్ వస్తుంది, యానిమల్ సర్వైవల్ లో చేంజెస్ వస్తాయి. అది మనం ఎదుర్కోలేము, అటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత ఈ ఆల్రెడీ మీరు చూస్తా ఉన్నారు, ఈ పోలార్ ఐస్ క్యాప్స్ అనేది మెల్ట్, అవలాంచెస్, తర్వాత గ్లేసియర్స్ అన్ని మెల్ట్ అయి సముద్రానికి వస్తుంది. సముద్రం లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. దీన్ని మనం ఆపకపోతే లాట్ ఆఫ్ కోస్టల్ ఏరియాస్ అన్ని కూడా వాటర్ కింద వచ్చే ప్రమాదం ఉంది. సో క్లైమేట్ చేంజ్ వలన బయట నుంచి వచ్చే కొన్ని జాతులు, మనం ఇంపోర్ట్ చేసుకున్న యానిమల్స్ అండ్ ప్లాంట్స్ మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది. అది ఒక పెస్ట్ లాగా అయిపోయింది. అది పొల్యూషన్ వలన, డిసీజెస్ వలన, తర్వాత మనకు అవసరం ఉన్న దానికన్నా మనం నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేయడం వలన ఈ జాతుల మీద ఒత్తిడి అనేది జరుగుతూ ఉంది. ఇండియాకు వచ్చే వరకు మీకు ఒక మంచి ఐడియా ఉండాలని ఈ స్లైడ్ పెట్టాను. సుమారు ఒక 90 లక్షల పైగా జాతుల చెట్లు, జంతువులు అనేది మన ఇండియాలో ఉంది. పక్షులలో వచ్చే వరకు ఎప్పుడు కూడా అనుకున్నారా మీరు 1200 జాతుల పక్షులు ఉన్నాయని ఇండియాలో? సరీసృపాలు 460 స్పీషీస్ అనేది ఎప్పుడు కూడా మనం ఊహించలేదు. కప్పలలో 248 స్పీషీస్ ఆఫ్ ఆంఫిబియన్స్ ఉన్నాయి, ఉభయజాతి. 678 స్పీషీస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఉంది. క్షీరదాల్లో 379. ఇంత వైవిధ్యం అనేది మన పరిసరాల్లో ఉంది. కానీ దీన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. గొప్ప జీవ వైవిధ్యం అంటే సంతోషపడాలి, కానీ ఈ సంతోషంతో మనకు బాధ్యత కూడా వస్తుంది. వీటిని ఎట్లా రక్షించాలి? ఇప్పుడు మీకు నేను ముఖ్యంగా ఎప్పుడు దాకా చెప్పింది ఏంటంటే, ప్రతి ఒక్క జాతి, అది చెట్టు కానివ్వండి, అది గడ్డి కానివ్వండి, జంతువు కానివ్వండి, పక్షి కానివ్వండి, క్రిమికీటకాలు కానివ్వండి, ప్రతి ఒక్క స్పీషీస్ కు మన పరిసరాల్లో ఒక పాత్ర ఉంటుంది, ఒక ఫంక్షన్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది. ఆ జాతి అంతరించిపోతే అక్కడ ఒక లోటు అనేది ఏర్పడుతుంది. సాలెపురుగు జాలలు ఎట్లయితే లోటు వస్తుందో అట్లా లోటు ఏర్పడుతుంది. అట్లా కాకుండా అన్ని జాతులు కూడా సర్వైవ్ కావాలి, అవి బతకాలి, దానివలన మానవ జాతి కూడా బతకాలి అనే ఉద్దేశంతో గత 50 ఏళ్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ పాలసీలో చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల వలన ఈ రోజు కొద్ది గొప్ప మేరైన పరిస్థితులు ఉన్నాము. లేకుంటే ఇప్పటికే చాలా ప్రమాదాలు అనేది జరిగేది. ఎట్లయితే మన వాతావరణం మారుతుందో, మన ఫారెస్ట్ ఏరియా తగ్గుతుందో, వైల్డ్ లైఫ్ తగ్గిపోతుందో, ఆ విధంగా చట్టాలలో కూడా మార్పులు వస్తున్నాయి. చట్టాలను ఇంకా కఠినంగా చేస్తున్నారు. ఏ విధంగానైనా ఉన్న వైల్డ్ యానిమల్స్ ను కూడా ప్రొటెక్ట్ చేయాలి, ఫారెస్ట్ ను ప్రొటెక్ట్ చేయాలి ఉద్దేశంతో గవర్నమెంట్ తన పాలసీలో ఎన్నో మార్పులు చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ మార్పు ఏంటంటే 1992లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏంటంటే ఫారెస్ట్ ఏరియా నుంచి ఒక్క చెట్టు కూడా కమర్షియల్ పర్పస్ కొరకు దాన్ని నరికేసి బయటికి తెచ్చి అమ్మకూడదు. మీకు తెలుసో లేదో, మీరు అనుకుంటారు ఫారెస్ట్ నుంచి చెట్లు కొట్టి తెచ్చి డిపోలు అమ్ముతారు, అది కొనుక్కొని ఇండ్లు కట్టుకోవచ్చు. అది ఒక్కప్పుడు జరిగేది, 1960s, 70s, 80s దాకా జరిగేది. 1992 వచ్చే వరకు గవర్నమెంట్ పాలసీలో మార్పు వచ్చింది. ఈ ఒక్క చెట్టును కూడా కమర్షియల్ పర్పస్ గా ఫెల్లింగ్ చేయకూడదు. తర్వాత మన కొన్ని జాతీయ వనాలు, అభయారణ్యాలు ఉన్నాయి. అటువంటి ఏరియాలో ఒక గడ్డి పుల్ల కూడా బయటికి తీయకూడదని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క జంతువు, పక్షి, ప్రతి ఒక్క పాము గాని, కప్ప గాని, అవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి.
వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి. అంటే మీ గార్డెన్ లో ఒక చిలుక వచ్చి కూర్చుంటే కూడా ప్యారెట్ ఆల్సో ఇస్ గవర్నమెంట్ ప్రాపర్టీ. మీ గార్డెన్ లో ఉడత తిరుగుతుంటుంది, స్క్విరిల్ ఆల్సో ఇస్ ఏ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఆ బటర్ఫ్లైస్ ఆర్ ఆల్సో గవర్నమెంట్ ప్రాపర్టీ. దాన్ని మీరు పెంచుకోకూడదు, దాన్ని బంధించకూడదు, దాన్ని మీరు వాడకూడదు, దాని మాంసం మీరు తినకూడదు, దాన్ని చంపకూడదు. ఆల్ వైల్డ్ యానిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్, దే ఆర్ ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ అనేది మార్పు వచ్చింది. తర్వాత ఎవరు కూడా అనుమతి లేనిది ఒక పక్షిను కేజ్ లో పెట్టుకొని బంధించి పెట్టకూడదు. ఇప్పుడు మీరు అనుకుంటవచ్చు కొంతమంది ఉన్నాయి కదా డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది. ఇది నేను చెప్పేది మీకు ఇండియన్ బర్డ్స్, అంటే భారతదేశంకు చెందిన ఏ పక్షిని కూడా మీరు బంధించి కేజ్ లో కానీ బోన్ లో కానీ పెట్టరాదు. కానీ కొంతమంది విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, కలర్ఫుల్ బర్డ్స్, లవ్ బర్డ్స్ లాంటి అంటే ఇంపోర్ట్ చేసుకొని దాన్ని కేజెస్ లో పెట్టుకుంటారు. ఇప్పుడు దాకా ఇంపోర్టెడ్ యానిమల్స్ మీద ఇంకా చట్టం అనేది ఇంకా రాలేదు, ఇప్పుడు రాబోతుంది. ప్రస్తుతానికైతే ఏ ఇండియన్ యానిమల్ ను, ఇండియన్ బర్డ్ ను ఎవరు కూడా బంధించి పెట్టకూడదు. తర్వాత ఏదైతే జూలాజికల్ పార్క్స్ ఉన్నాయి, కొత్త జూ కూడా పెట్టకూడదు అని ఒక ఆదేశం తీసుకొచ్చారు. సర్కస్ లో కూడా జంతువులను వాడడం అనేది నిషేధించారు. తర్వాత జంతువుల మాంసం కానీ, వాటి చర్మం కానీ, గోర్లు కానీ, ఎముకలు కానీ, దంతాలు కానీ దీని మీద వ్యాపారం అనేది నిషేధించారు. తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ ఇతర పర్పస్ కు వాడకూడదు అని కూడా చట్టం తీసుకొచ్చారు. రోడ్ పర్పస్ కానీ, కెనాల్ పర్పస్ కానీ వాడకూడదు. ఒకవేళ వాడాల్సిన పరిస్థితి వస్తే భారత ప్రభుత్వం ముందంచు అనుమతి తీసుకున్నాకనే దాన్ని వాడాలి, లేకుంటే వాడకూడదు. ఇవన్నీ కూడా పాలసీలో మార్పులైనాయి. ఈ పాలసీను ఇంప్లిమెంట్ చేయడానికి అనేక చట్టాలు తీసుకొచ్చారు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నాను. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దీని కింద చెట్లను రక్షించడము, ఫారెస్ట్ ల్యాండ్ ను రక్షించడము. అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం, దీంట్లో ప్రతి ఒక్క యానిమల్, ప్రతి ఒక్క బర్డ్, ప్రతి ఒక్క ట్రీ, ప్లాంట్ ను కూడా ప్రొటెక్ట్ చేయాలి అనేది దీంట్లో ప్రొవిజన్ ఉంది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఫారెస్ట్ ల్యాండ్ ను ఇతర పర్పస్ కు డైవర్ట్ చేయకూడదు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది అనుకోండి, మీ ఏరియాలో ఒక లొకాలిటీలో ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ పొగ వలన మీ చుట్టుపక్కల పొల్యూట్ అవుతుంది అనుకోండి, ఆ ఫ్యాక్టరీని మూసివేసే ప్రొవిజన్ కూడా ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు పొల్యూషన్ టెస్ట్ చేయకపోతే మీ వెహికల్ ను కూడా సీజ్ చేయొచ్చు, అది కూడా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. ఈ మధ్యాహ్నం మీరు సంక్రాంతిలో పతంగులు ఎగురుస్తారు. ఈ మధ్యన చట్టం ఏమొచ్చి గవర్నమెంట్ ఆర్డర్, కోర్టు ఆర్డర్ ఏమని వచ్చింది, ఈ పతంగ్ ఎగరేయడంలో కాటన్ దారం వాడండి కానీ సింథటిక్ నైలాన్ దారం వాడకూడదు. ఎందుకంటే నైలాన్ దారం వాడితే పక్షుల రెక్కలు కోసుకోబోతున్నాయి, పక్షులు చనిపోతున్నాయి, మనుషులకు కూడా దీంతో ప్రమాదం ఉంది. కొంతమంది గొంతు కోసుకోపోయి కొంత మనుషులు కూడా చచ్చిపోయారు, పిల్లలకు గాయాలు అవుతున్నాయి. వీటన్నిటి వలన నైలాన్ మాంజాను, నైలాన్ దారంని కూడా నిషేధించారు. ఏ యాక్ట్ కింద అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ విధంగా మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి, గాలి శుభ్రంగా ఉండాలి, వాటర్ శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాటిని మెయింటైన్ చేయడానికి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. మన జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి కూడా ఒక చట్టం వచ్చింది. అదే విధంగా మన చుట్టుపక్కల ఉన్న చెట్లు, ల్యాండ్ అన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా యాక్ట్ వచ్చింది. అది జాతీయ స్థాయిలో. అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా రకాల చట్టాలు అనేది తీసుకొచ్చారు. తర్వాత ఏదైతే మన దగ్గర వైల్డ్ లైఫ్ సంపద ఉందో, వైల్డ్ లైఫ్ రిసోర్స్ ఏదైతే ఉందో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రభుత్వం వారు ఏమంటారంటే, ముఖ్యమైన ఏరియాస్ ను మీరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే అభయారణ్యాలు లేకుంటే జాతీయ వనాలు దీని కింద ప్రకటించి కఠినమైన ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోండి, డెవలప్మెంట్ తీసుకోండి, వాని ఆవాసాన్ని మెరుగుపరచండి, ఆ జంతువులు అంతరించిపోకుండా వాటికి రక్షణ ఇవ్వండి అనే ఉద్దేశంతో ఈ విధంగా సుమారు ఒక 600 పైగా మన భారతదేశంలో అభయారణ్యాలు, జాతీయ వనాలు అనేది నోటిఫై చేశారు. మన తెలంగాణకు వచ్చే వరకు మన దగ్గర 12 రక్షిత ప్రాంతాలు ఉన్నాయి. దీంట్లో 3 జాతీయ వనాలు ఉన్నాయి, 9 అభయారణ్యాలు ఉన్నాయి. 2 పులుల రక్షిత ప్రాంతాలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కవ్వాల్ పులుల రక్షిత ప్రాంతం ఒకటి, అమరాబాద్ పులుల రక్షిత ప్రాంతం ఒకటి. మన హైదరాబాద్ సిటీలోనే 3 జాతీయ వనాలు ఉన్నాయి. కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం అనేది ఒకటి, మహావీర్ హరిణ వనస్థలిపురం దగ్గర ఒకటి, తర్వాత మృగమణి జాతీయ వనం చిల్కూరు దగ్గర వికారాబాద్ రూట్ లో. ఈ విధంగా 12 రక్షిత ప్రాంతాలను తెలంగాణలో మేనేజ్ చేస్తా ఉన్నాము. భారతదేశంలో చూస్తే 665 జాతీయ రక్షిత ప్రాంతాలను ప్రకటించి అక్కడ ఉన్న జంతువులు, చెట్లు అన్నిటిని కూడా రక్షిస్తా ఉన్నాము. తర్వాత ఇండియా కొన్ని ప్రత్యేకత ఉంది మన వైల్డ్ లైఫ్ లో, చాలా చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు వైల్డ్ యానిమల్ అనే వరకు మీకు 2 జంతువుల పేర్లు గుర్తుకొస్తుంది. మొట్టమొదటి అందరు అనుకుంటారు టైగర్ అంటారు. టైగర్ అని వైల్డ్ యానిమల్ అనే వరకు పిల్లలని అడగండి, పెద్దోళ్ళని అడగండి, వైల్డ్ యానిమల్ అంటే అన్ని టైగర్ వస్తుంది. అదే విధంగా టైగర్ కి ఈక్వల్ గా ఇంకొక యానిమల్ ఉంది, అది లయన్. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా టైగర్ అండ్ లయన్ ఒకటే ఫారెస్ట్ లో ఉన్న ఫారెస్ట్ లేదు వరల్డ్ లో. టైగర్ ఫారెస్ట్ ఏరియా సపరేట్ ఉంటుంది, దాని ఆవాసం సపరేట్, లయన్ ఆవాసం సపరేట్ ఉంటుంది. ఏ దేశంలో కూడా ఈ 2 జంతువులు ఒకటే దేశంలో ఉన్న దేశమే లేదు అదర్ దెన్ ఇండియా. ఈ ప్రపంచంలో ఇండియా ఒకటే దేశం. ఇక్కడ మనకు టైగర్స్ కూడా ఉంది, లయన్ కూడా ఉంది. లయన్ అనేది మీకు గుజరాత్ లో గిర్ ఫారెస్ట్ అంటాము. గిర్ ఫారెస్ట్ లో మీకు లయన్స్ ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో మీకు టైగర్ ఉంది. సో సేమ్ కంట్రీ, ఒకటే దేశంలో టైగర్ అండ్ లయన్ ఉన్న దేశం ఇండియా ఒకటే. ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు. ఆఫ్రికాకి వెళ్తే మీకు లయన్స్ ఉన్నాయి అక్కడ, కానీ ఆఫ్రికాలో మీకు టైగర్స్ లేవు. ఏషియన్ కంట్రీస్ మలేషియా, ఇండోనేషియా, బర్మా, బంగ్లాదేశ్, చైనా, లేకుంటే మన రష్యా, ఇక్కడ మీకు టైగర్స్ ఉన్నాయి కానీ అక్కడ లయన్స్ లేదు. సో లయన్ అండ్ టైగర్ ఉన్న ఒకటే కంట్రీ ఏదంటే ఇండియా. తర్వాత టైగర్ లయనే కాకుండా మన దగ్గర చిరుతపులి, ప్యాంథర్ కూడా ఉంది. తర్వాత పెద్ద జంతువులు, బిగ్ సైజ్ యానిమల్స్ అంటే ఎలిఫెంట్, ఏనుగు, ఖడ్గమృగం, రైనోసరస్, తర్వాత అడవి బర్రె, తర్వాత అడవి దున్నే గోర్, ఇవన్నీ కూడా మెగా హెర్బివోర్స్ అంటాం. ఇవన్నీ కూడా మన దేశానికి సంబంధించిన జంతువులు. 1200 కన్నా పైగా పక్షుల జాతులు కూడా ఇండియాలో ఉన్నాయి. ఈ విధంగా మనకు చాలా గొప్పగానే అనుకోవచ్చు. కానీ కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ కూడా ఉంది. అన్ని బాగుందని చెప్పనికి లేదు, కొన్ని చింతకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే చీతా అనేది ఒక చాలా అందమైన జంతువు ఉండేది ఇండియాలో. కొన్ని వేల ఏళ్ల నుంచి అది బతుకుతూ వచ్చింది. మన హిస్టరీలో ఏమంటారంటే అక్బర్, ఎంపరర్ అక్బర్, అతని దగ్గర సుమారు 1000 చీతాలను పెంచుకున్నాడు ఆయన. అతను ఓన్ ఏరియాలో 1000 చీతాలను పెంచుకొని హంటింగ్ పోయినప్పుడు చీతాను తీసుకొని పోయి హంటింగ్ చేసేది. అటువంటి దేశంలో ఈ రోజు ఒక్క చీతా కూడా లేదు. ఇండియా నుంచి చీతా అనేది ఎక్స్టింక్ట్ అయిపోయింది. మీరు కనపడేది చిరుతపులి అంటే ప్యాంథర్. అది ప్యాంథర్ను కొంతమంది చీతా అంతా ఉంటారు. చీతా అనేది లేదు, ఇండియా అంతరించిపోయింది. చీతా అనేది లేదు. ఇట్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. 1952లో లాస్ట్ చీతా అనేది చనిపోయింది. అక్కడి నుంచి చీతా లేదు. అదేవిధంగా పింక్ హెడెడ్ డక్ అని అందమైన పక్షి ఉండే, అది కూడా అంతరించిపోయింది. మరి జర్డన్ స్కోర్సర్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇవన్నీ కూడా అంతరించిపోయే దగ్గరలో ఉంది. ఈరో రేపు అది అంతరించిపోయే ఆల్మోస్ట్ అది నంబర్స్ 50 కన్నా తక్కువ అయిపోయింది. 10-20 ఉన్నాయి. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే 2-3 మిగిలినాయి. మన కర్నూలు జిల్లా దగ్గర రోలపాడు అనే ఏరియాలో 2-3 పక్షులు మిగిలినాయి. ఏ రోజు అంతరించిపోతుందో తెలియదు. రాబందులు, ఒకప్పుడు కొన్ని వందల వేలలో రాబందులు కనపడేది. ఈ రోజు మొత్తం తెలంగాణ, ఆంధ్ర కలిపితే 30 రాబందులు కూడా లేవు. ఆ విధంగా వల్చర్ పాపులేషన్ పడిపోయింది. దీంతో చనిపోయిన కలైబరాలు తినే జంతువులు లేవు. మన ఏరియాను సాఫీగా ఉంచే జంతువులు ఏదైతే కలైబరాలు తిని స్కావెంజర్ అంటామో, ఆ స్కావెంజింగ్ బర్డ్ అనేది అంతరించిపోయింది. మన ఏరియా అంతా కూడా పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద పుల్ల సంఖ్య ఒకప్పుడు 40,000 పైగా పెద్ద పులు ఇండియాలో ఉంటే ఈ రోజు 2-3 వేలకు తగ్గిపోయింది. ఏనుగులు 3 లక్షలు ఉన్న ఏనుగులు ఈ రోజుకు 30,000కు తగ్గింది. సుమారు 90% కన్నా ఎక్కువ జంతువులు అనేది అంతరించిపోయింది. ఇది చాలా చింతకరమైన విషయం. కాబట్టి మీకు మన మెసేజ్ ఏంటంటే ఈరోజు వరల్డ్ వైల్డ్ లైఫ్ డేలో మనం బతకాలి. వి షుడ్ లివ్, బట్ వి షుడ్ ఆల్సో లెట్ అదర్ యానిమల్స్ లివ్. సో మన పాలసీ ఎట్లా ఉందంటే లివ్ అండ్ లెట్ లివ్. యూ ఆల్సో సర్వైవ్, లెట్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆల్సో సర్వైవ్. మీకు ఇంత స్పేస్ ఉంది, వాటికి కూడా ఇంత స్పేస్ ఇవ్వండి. మీకు ఇన్ని వనరులు యూజ్ చేస్తారు, వాటికి కూడా రిసోర్సెస్ కొన్ని వదలండి. కొంత స్పేస్ వారికి కూడా వదలండి అనేది మనం అర్థం చేసుకుంటే మన ఈ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ మీద ఒత్తిడి అనేది తగ్గుతుంది. మన దేశం అనేది ముందుకు పోయే అవకాశం ఉంది.